11,000 కట్టి వెళ్తే 300 రూపాయల లైన్ లో నుంచి పంపించేశారు. ఏంటంటే ఇదంటే ఇదే ఉంది, మీరు చూసుకోలేదా టికెట్ అంటున్నారు. మేము పసిపిల్లోని వేసుకొని ఉంటే కూడా చూసుకోకుండా దబా దబా లేడీస్ అని లేదు, జెంట్స్ లేదు, పసిపిల్లో లేదు, తోసేస్తున్నారు. ఇదేం న్యాయం అంటే మీరు టికెట్ చూసుకోండి అంటున్నారు. ఎవరు 10,000 రూపాయల టికెట్ అన్నాడు. ఎవరు చెప్పారు? ఎవరు అడిగారు? అందరూ సేవ చేసే వాళ్ళ చేత ఒక 10 మందిని తీసుకొచ్చి పప్పులందరినీ తోసేశారు. ఎంతమంది వెళ్ళారమ్మా మీరు? మేము 55,000 కట్టి 5గురు వెళ్ళామండి. మరి 300 రూపాయల టికెట్ లైన్ లో నుంచి అలా వస్తామండి. అంత దూరం నుంచి మేము విజయవాడ నుంచి వచ్చాం స్వామివారిని చూడటానికి. 4:45కి అసలు దర్శనం, 8 o'clock మమ్మల్ని లోపల ఉన్నారు. అంతవరకు వెయిట్ చేయించారు కదా. వెయిట్ చేసి నార్మల్ దర్శనంలో పంపిస్తే ఎలా ఊరుకుంటారండి? ఇదేంటంటే ఇది టికెట్ చూసుకోండి. శ్రీవాణి చేయాలంటే మీరు మిమ్మల్ని మేము తీసుకోమన్నా 300 రూపాయలు. అసలు శ్రీవాణి టెస్ట్ టికెట్ రోజుకు 2,000 మందే కదా. 2,000 మందికి కూడా ఎందుకు రష్ ఉంటుందండి? మొత్తం 22,000 మందికి ఈ రోజు దర్శనం ఎందుకు రష్ ఉంటుంది? బీవీఐపీలు ఇచ్చారు. లోపల తోపులా జరిగి భక్తులు లాగి బయట పడేశారు. ఒక్కొక్క భక్తుని ఇష్టం వచ్చినట్టు లాగి పడేసి, చిన్నపిల్లలను చూడకుండా కూడా మెనమేలు లాగి పడేసి 2 చేతులతో ఇద్దరు పట్టుకొని లాగి బయట పడేశారు. అదేంటంటే వీఐపీలు అంటున్నారు. వాళ్ళకి దర్శనం పెట్టుకుంటే పోయేది కదా, మాకెందుకు? మరి ముందు మెన్షన్ చేయాలి కదండి. 10,000 టికెట్ కి బయట నుంచి 300 టికెట్ లోపల బయట నుంచే మీకు లోపలికి లేదని చెప్తే మేము తీసుకునే వాళ్ళం కాదు కదా. ఎవరు తీసుకోమన్నారు మిమ్మల్ని టికెట్ అన్న? ఏ దర్శనానికి వెళ్ళారు మేడం మీరు? ఫస్ట్ దర్శనానికి వెళ్ళామండి. మా ఫ్యామిలీ అంటే 50,000 కట్టాం. మొత్తం 55,000 కట్టాం. అంతా స్వామివారే చూసుకుంటారు.